ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన నక్సస్ ఆపరేషన్లో మావోయిస్ట్ అగ్రనేతలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రజా విముక్తి గెరిల్లా విభాగం ఈ దాడిలో పాల్గొన్నట్లు మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రకటించగా, ఈ ఆపరేషన్లో మిలిటరీ కమిటీ సభ్యులతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు కూడా పాల్పంచుకున్నట్లు సమాచారం. ప్రత్యేకించి రాష్ట్రానికి చెందిన నంబాళ్ల కేశవరావు, కటకం సుదర్శన్లతో పాటు మిలిటరీ కమిషన్ సభ్యుడు బీహార్కు చెందిన అభిరామ్ ఉన్నట్టు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో జరిగిన మారణకాండలో మావోయిస్టు అగ్రనేతల ప్రమేయం ఉన్నట్లు భద్రతా దళాలు నిర్ధారణకు వచ్చాయి. ప్రత్యేకించి మన రాష్ట్రానికి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు నంబాళ్ల కేశవరావు, కటకం సుదర్శనాలతో పాటు మిలిటరీ కమిషన్ సభ్యుడు బీహార్కు చెందిన అభిరామ్ ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు వారికి పక్కా సమాచారం లభించినట్లు తెలుస్తోంది. ఈ నెల 25న కాంగ్రెస్ నేతలు పరివర్తన యాత్రలో పాల్గొని తిరిగి వస్తుండగా దర్బాఘాట్ వద్ద వారి కాన్వాయ్ను మావోయిస్టులు మందుపాత్రలు పెట్టి పేల్చేశారు. ఈ ఘటనలో మాజీ హోంశాఖ మంత్రి సెల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతో పాటు పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్ సహా ఇతర నేతలు 27 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. పక్కా వ్యూహంతోనే మావోయిస్టులు ఈ ఆపరేషన్కు పథకం వేసినట్లుగా అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ నేతల 20 వాహనాల శ్రేణిని మందుపాత్రతో పేల్చిన మావోయిస్టులు ఆ తర్వాత ఎవరూ తప్పించుకోకుండా కాల్పులకు తెగబడినట్లు సమాచారం. చివరకు ప్రజల క్రియాశీల మద్దతుతో నిర్వహించిన ఈ వీరోచిత దాడి ద్వారా మా పీఎల్జీఏ మహేంద్ర కర్మను హతమార్చి బస్తర్ ప్రజల పీడ విరగడ చేసింది. ఈ చర్య ద్వారా సల్వాజుడం గూండాల చేతిలో, ప్రభుత్వ సాయుధ బలగాల చేతిలో దారుణ హత్యకు గురైన 1000 మందికి పైగా ఆదివాసులందరి తరఫున మేము ప్రతీకారం తీర్చుకున్నాం. బస్తర్ అటవీ మార్గం ద్వారా సుక్మా వెళ్లేందుకు 20 రోజుల ముందుగానే కాంగ్రెస్ నేతల షెడ్యూల్ ఖరారైంది. ఈ విషయం తెలుసుకున్న మావోయిస్టులు పకడ్బందీగా పథకం రూపొందించుకున్నట్లు హోంశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే కీలకమైన నేతలు వెళ్తున్న మార్గాన్ని పూర్తిగా తనిఖీ చేయలేదని, ఈ విషయంలో పోలీసులు విఫలమైనట్టుగా నిర్ధారణకు వచ్చారు. శక్తివంతమైన మందుపాత్రను రోడ్డుకు దిగువన 4 మీటర్ల లోతులో అమర్చినట్టుగా గుర్తించిన పోలీసులు ఆ మార్గంలో బాంబు నిర్వీర్య దళాలు పూర్తి స్థాయిలో తనిఖీ చేయలేదని భావిస్తున్నారు. మరోవైపు మావోయిస్టులకు గట్టిపట్టున్న ప్రాంతంలో అదనపు భద్రత లేకుండానే నేతలు బయలుదేరి వెళ్లినట్టు భద్రతా దళాలు ప్రాథమిక అంచనాకు వచ్చాయి. అటు పోలీసులు, ఇటు నాయకులు ఏమరపాటుగా వ్యవహరించడం వల్లే మావోయిస్టులు తమ పథకాన్ని విజయవంతంగా అమలు చేసినట్లుగా భావిస్తున్నారు.